ఆఫీసర్స్ ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా? యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నిజాం కాలం నాటి రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు. ఓకే, చూడండి, నిజాం రాజు పాలనాపరమైనటువంటి, శాసనపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి అధిపతిగా వ్యవహరించేవాడు. తన అపరిమిత అధికారాలను నిజాం రాజు ఫర్మాన్ల ద్వారా, జరీదారుల ద్వారా అంటే గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా చెలాయించేవాడు. నిజాం ఒక నియంత, అతని పరిపాలన ఒక రాచరిక వ్యవస్థ. నిజాం రాజ్యంలో పరిపాలనలో అత్యున్నత స్థాయిలో పేష్కర్లు, దివాన్లు, ఇంకా కొంతమంది మంత్రుల చేతిలో ఉంటే, స్థానికంగా మాత్రం జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్ముఖ్లు, తాలూకాదార్లు, పట్వారీలు, పటేళ్ల నియంత్రణలో ఉండేది అనేటటువంటి విషయాన్ని మరవరాదు. మళ్ళీ వీళ్ళే కాకుండా సంస్థానాలు ఆ పరిధి వరకు భూస్వామ్య ప్రభువుల అదుపాజ్ఞల్లో ఉండేవి అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి ఈ ఆధునిక భావనలు అయినటువంటి స్వేచ్ఛ కానివ్వండి, సమానత్వం కానివ్వండి, మీడియా స్వతంత్రత కానివ్వండి, సహజ న్యాయం వంటివి ఆ రోజుల్లో లేవు అని చెప్పుకోవచ్చు. సో బ్రిటిష్ ఇండియాలో ప్రజలను రాజకీయ నిర్ణయ అధికారాలలో భాగస్వామ్యం కల్పిస్తే, నియంతృత్వ నిజాం రాజ్యంలో మాత్రం ప్రజలను ప్రభుత్వానికి దూరంగా ఉంచారనే చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో ఇక్కడ ఆర్థిక పరిస్థితులను గమనిస్తే, నిజాం కాలంలో ప్రధానంగా ఉండేటటువంటి భూస్వామ్య విధానాలు దివానీ లేదా ఖల్సా భూములు, జాగీర్దారీ భూములు, సర్ఫేకాస్ భూములు మరియు కౌలు భూములు అని చెప్పుకోవచ్చు. మరి దివానీ భూములకు సంబంధించినటువంటి అంశాలను గమనిస్తే, ఓకేనా, ప్రభుత్వ యంత్రాంగమే శిస్తును వసూలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కింద ఉండేటటువంటి భూములనే దివానీ లేదా ఖల్సా భూములు అంటారు. హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం సేద్యపు భూమిలో సుమారు 60% ఈ దివానీ లేదా ఖల్సా భూముల పద్ధతి కింద ఉండేది. 1875లో క్రమబద్ధమైనటువంటి సర్వే సెటిల్మెంట్ విధానంను సాలర్ జంగ్ ప్రవేశపెట్టారు. 1317 ఫస్ట్లీ. మరి 1875లో క్రమబద్ధమైనటువంటి సర్వే సెటిల్మెంట్ ప్రవేశపెట్టక ముందు ఉన్నటువంటి మధ్య దళారీలు ఎవరు అంటే సర్బస్తా. ఒక వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేయు హక్కును పొందిన వారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పాన్మత్త, స్థిర కౌలు చెల్లించే వాళ్ళు. ఇజారా, నిర్మానుష్యమైనటువంటి గ్రామాలలో పునరావాసం ఉంటూ తక్కువ కౌలు చెల్లించేవారు. దివానీ పద్ధతి ప్రవేశపెట్టే సమయంలో ఈ సర్బస్తా, పాన్మత్త, ఇజారా వీళ్ళు మోసపూరితంగా 1000 ఎకరాల భూములను తమ పేరు మీద రాసుకొని భూస్వాములుగా మారారు అని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా గమనిస్తే, నల్లగొండ జిల్లాకు చెందినటువంటి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,50,000 ఎకరాలు, విసనూరు రామచంద్రారెడ్డి 50,000 ఎకరాలు. ఓకే, సో జాగీర్దారుల భూములు నిజాం నవాబుకు సేవ చేసిన వారికి, ప్రభుత్వానికి సేవ చేసిన వారికి వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి ఇచ్చినటువంటి భూములనే జాగీర్లు అంటారు. మరి ఈ జాగీర్లపై పన్ను వసూలు చేసేటటువంటి అధికారం జాగీర్దారులకు ఉంటుంది.
మరి హైదరాబాద్ రాజ్యంలో ప్రధానంగా 6 రకాల జాగీర్లు ఉండేవి. పాయిగా జాగీరు అనేది గమనించాలి. సో ఈ పాయిగా జాగీరు ఏమిటంటే యుద్ధాలలో నిజాంకు సహకరించడానికి మరియు నిజాం వ్యక్తిగత సైన్యాన్ని పోషించేవారు ఈ పాయిగా జాగీరు పొందినవారు. ముఖ్యంగా ఈ జాగీర్లను ముస్లిం ప్రభువులకు, నిజాం రక్త సంబంధీకులకే ఇచ్చేవారు. ఇది పాయిగా జాగీర్. తర్వాత తనఖా జాగీర్, జీతభత్యాలకు బదులుగా ఇచ్చినటువంటి జాగీర్. ఓకేనా. మళ్ళీ ఇక్కడ గమనిస్తే రాజ్యానికి ఆదాయ లోటు ఉన్నప్పుడు సహకరించిన వారికి ఈ తనఖా జాగీరు ఇచ్చేవారు. ఆ తర్వాత జాత్ జాగీరు, విస్తృతమైనటువంటి ప్రాంతాలకు సేవ చేసిన వారికి షరతులు లేకుండా అనుభవించేటటువంటి హక్కులు గల జాగీరు. ఓకేనా. అదేవిధంగా అల్ తంగా జాగీరు, శిస్తు లేకుండా వంశపారపర్యంగా అనుభవించే హక్కు గల జాగీరు. ఇది శాశ్వతమైన స్థిర జాగీరు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మర్ద్మాష్ జాగీరు, జీవిత పోషణ కొరకు ఉద్యోగం నుండి వచ్చే ఆదాయానికి తోడుగా ఇచ్చే జాగీరు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మస్రూది జాగీర్, మత లేదా సైనిక లేదా పౌర సంబంధ సేవ చేసే షరతులపై ఇచ్చేటటువంటి జాగీరు అని చెప్పుకోవచ్చు. సో ఇదండి. ఆ తర్వాత ఇతర అంశాలు కూడా గమనిద్దాం. 1948 నాటికి ఈ జాగీర్దారి విధానం కింద 30% భూములు అంటే 1,50,00,000 ఎకరాలు ఉండేవి. భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్య విలీన అనంతరం మధ్యవర్తుల తొలగింపు కొరకు చట్టాలు చేశారు. అందుట్లో భాగంగా 1949 ఆగస్టు 15న హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్ చట్టాన్ని చేశారు. ఈ చట్టం ద్వారా జాగీర్దారులకు 18 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించి జాగీర్లను రద్దు చేయటం జరిగింది. దీనితో 1949 అనంతరం ఈ జాగీర్దారి భూములు దివానీ లేదా ఖల్సా భూములలో కలిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడి వరకు చెప్పుకుందామండి. ఆ తర్వాత సర్ఫే కాస్ట్ భూములు. నిజాం కాలం నాటి రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు. నిజాం పాలనాపరమైన, శాసనపరమైన, న్యాయపరమైన అధిపతిగా వ్యవహరించేవాడు. ఇతను తన అపరిమిత అధికారాలను నిజాం రాజు ఫర్మాన్ల ద్వారా, అదేవిధంగా జరీదాల అంటే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చెలాయించేవాడు. నిజాం ఒక నియంత. ఓకే, ఇతని పరిపాలన విధానం రాచరిక విధానాన్ని కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, సో నిజాం రాజ్యంలో అత్యున్నత స్థాయిలో ఎవరెవరు ఉండేవారు? పేష్కర్లు, దివాన్లు, మంత్రులు, సో వీరి ఆధీనంలో ఓకేనా
పరిపాలన ఆధీనంలో ఉంది. స్థానికంగా మాత్రం ఎవరి ఆధీనంలో ఉండేది అంటే జాగీర్దార్లు, జమీందార్లు, అదేవిధంగా దేశ్ముఖులు, తలుకాదార్లు, ఓకే, పట్వారీలు, ఓకే, పటేళ్ల నియంత్రణలో ఉండేది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మరంతే కాకుండా సంస్థానాలు ఆ పరిధి వరకు భూస్వామ్య ప్రభువుల ఆధీనంలో ఉండేవి. భూస్వామ్య ప్రభువుల ఆధీనంలో ఉండేది అని చెప్పుకోవచ్చు. రైట్. సో వీరే కాకుండా ఇక్కడ వీళ్ళ కాలంలో ఆధునిక భావాలు అయినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా మీడియా స్వతంత్రత, అదేవిధంగా సహజ న్యాయం, వంటివి ఆ రోజుల్లో ఉండేవి కావని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో బ్రిటిష్ ఇండియాలో ప్రజలు రాజకీయ నిర్ణయ అధికారాలలో భాగస్వామ్యం కలిగి ఉంటే రాజకీయ నిర్ణయాధికారాల్లో ఉంటే నిజాం రాజ్యంలో ప్రజలు దూరంగా ఉంచబడ్డారు అని చెప్పుకోవచ్చు. నిజాం రాజ్యంలో ప్రజలు దూరంగా ఉంచబడ్డారు. ఆ తర్వాత వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, నిజాం రాజ్యం కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. సో నిజాం కాలంలో ప్రధానంగా ఉండేటటువంటి భూస్వామ్య భూస్వామ్య విధానాలు. దివానీ లేదా ఖల్సా భూములు, జాగీర్దారీ భూములు, సర్ఫేఖాస్ భూములు, ఇది మొదటి విభాగం. రెండవ విభాగంలో ఏమో కౌలు భూములు ఉండేవి.
ఓకే, సో ముందుగా దివానీ భూములు. చూడండి, ప్రభుత్వ యంత్రాంగమే శిస్తును వసూలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కింద ఉండేటటువంటి భూములను దివానీ భూములు లేదా ఖల్సా భూములు అంటారు. ఓకే, హైదరాబాద్ ప్రాంతంలో సేద్యపు భూమిలో 60% ఈ పద్ధతి కింద ఉండేది. ఓకే, సో 1875లో 1317 ఫస్ట్లీ క్రమబద్ధమైన సర్వే సెటిల్మెంట్ విధానాన్ని సాలార్జంగ్ 1 ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈయన ఈ విధానం ప్రవేశపెట్టడానికంటే ముందు, ఓకేనా, దళారీలు ఎవరు ఉండేవారు? ఓకే, సో ముందుగా సర్బస్తా. ఓకే, సో వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేయు హక్కు పొందినవారు. వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేయు హక్కుని పొందినవారు అని చెప్పుకోవచ్చు. నెంబర్ 2, పాన్ మత్తా, స్థిర కౌలు చెల్లించేవారు. నెక్స్ట్ ఇజారా. ఏంటి? నిర్మానుష్యమైన గ్రామాలలో పునరావాసం ఉంటూ తక్కువ కౌలు చెల్లించేవారు. నిర్మానుష్యమైన గ్రామాలలో ఉంటూ నిర్మానుష్యమైనటువంటి గ్రామాలలో పునరావాసం ఉంటూ తక్కువ కౌలు చెల్లించేవారు అని చెప్పుకోవచ్చు. ఓకే ఆఫీసర్స్, ఆ తర్వాత ఈ దివానీ లేదా ఖల్సా పద్ధతి ప్రవేశపెట్టే సమయం నాటికి ఈ సర్బస్తా, పాన్ మత్తా, ఇజారా వాళ్ళు వేల ఎకరాల భూములను ఓకేనా తమ పేరు మీద రాసుకొని భూస్వాములుగా మారారు. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, నల్లగొండ జిల్లాకు చెందినటువంటి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి (1,50,000 ఎకరాలు).
నెక్స్ట్ విష్ణురి రామచంద్రారెడ్డి. యాభై వేల ఎకరాలు. ఓకే, నెక్స్ట్ తర్వాత జాగీర్దారుల భూములు. జాగీర్దారుల భూములు. సో జాగీర్దారుల భూములకు సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే నిజాం నవాబుకి సేవ చేసిన వారికి, అదేవిధంగా ప్రభుత్వానికి సేవ చేసిన వారికి, వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి ఇచ్చినటువంటి భూములను జాగీర్లు అంటారు. ఓకే, మరి ఈ జాగీర్లపై పన్ను వసూలు హక్కు ఎవరికి ఉంటుందంటే జాగీర్దారులకు ఉంటుంది. జాగీర్దారులకు ఉంటుంది. మరి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధానంగా 6 జాగీర్లు ఉండేవి. నెంబర్ 1 పాయిగా జాగీరు. ఏంటి? యుద్ధాలలో నిజాంకి సహకరించడానికి, ఓకేనా, నిజాం వ్యక్తిగత సైన్యాన్ని పోషించేవారు. నిజాంకి వ్యక్తిగత సైన్యాన్ని పోషించేవారు అని చెప్పుకోవచ్చు. రైట్. సో ముఖ్యంగా ఈ జాగీర్లను ముస్లిం ప్రభువులకు నిజాం రక్త సంబంధీకులకు ఇచ్చేవారు. నెక్స్ట్ నెంబర్ 2 తనఖా జాగీరు. ఓకే, సో తనఖా జాగీరు ఏమిటంటే జీతభత్యాలకు బదులుగా ఇచ్చినటువంటి జాగీరు. సో రాజ్యానికి ఆదాయ లోటు ఉన్నప్పుడు సహకరించిన వారికి ఇచ్చేది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3వది జాత్ జాగీర్. ఓకే, సో విస్తృతమైన ప్రాంతాలకు సేవ చేసిన వారికి, విస్తృతమైనటువంటి ప్రాంతాలకు సేవ చేసిన వారికి షరతులు లేకుండా అనుభవించే హక్కులు గల జాగీరు. హక్కులు గల జాగీరు. తర్వాత 5వది అల్తంగా జాగీరు. అల్తంగా జాగీర్. సో అల్తంగా జాగీర్కి సంబంధించినటువంటి అంశాలు ఏమిటంటే శిస్తు లేకుండా వంశపారంపర్యంగా
వంశపారంపర్యంగా అనుభవించే హక్కు గల జాగీర్. ఇది శాశ్వతమైన స్థిర జాగీర్. శాశ్వతమైన స్థిర జాగీర్. ఇది 4వది. నెక్స్ట్ 5వది మరద్మాష్ జాగీర్. మరద్మాష్ జాగీర్ జీవిత పోషణ కొరకు ఉద్యోగం నుండి వచ్చే ఆదాయానికి తోడుగా ఇచ్చే జాగీర్. నెక్స్ట్ 6వది మస్రూది. మస్రూది జాగీర్. సో మత లేదా సైనిక పౌర సేవ చేసేటటువంటి షరతులపై ఇచ్చే జాగీర్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో 1948 నాటికి జాగీర్దారీ విధానం కింద 30% భూములు అంటే 1,50,00,000 ఇది 1.5 కోట్లు ఎకరాలు ఓకేనా ఉండేవి. సో భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్య విలీనం తర్వాత ఓకేనా మధ్యవర్తుల తొలగింపుకి అనేక చట్టాలు చేశారు. అదే 1949 ఆగస్టు 15 హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్ చట్టం. హైదరాబాద్ జాగీర్ల రద్దు చట్టం. ఓకే. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. సో ఈ చట్టం ద్వారా జాగీర్దారులకు $18 కోట్ల నష్టపరిహారం చెల్లించి జాగీర్లు రద్దు చేశారు. ఓకే. సో 1949 తర్వాత ఈ జాగీర్ భూములు దివానీ భూములలో కలిసిపోయాయి. ఇదండి. సో రేపటి క్లాస్లో సర్ఫే ఖాస్ భూములు ఓకేనా అదేవిధంగా కౌలు భూములు ఇవన్నీ ముఖ్యంగా చెప్పుకుందామండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఆ తర్వాత సాంస్కృతిక పరిస్థితుల గురించి కూడా
డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.